దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారని, ప్రభునందు వర్ధిల్లుచున్నారని, దేవుని యొక్క వాక్యము మీలో మీ కుటుంబాల్లో బాగా పనిచేస్తుందని నమ్ముతున్నా. ఎందుకంటే ఎవరైతే వాక్యం ఉంటున్నారో వారు వాక్యమును స్వీకరిస్తున్నారని నమ్ముచున్నారు. వాక్యం ఉంటున్నటువంటి మీలో గొప్ప ఫలము దొరుకుతుందని నేను ఆశించడంలో తప్పులేదు. ఎందుకంటే ఈ వాక్యము మీరు శ్రద్ధగా వింటున్నారు కాబట్టి వాక్యము ఫలింపును బట్టి మీరు ఫలించేవారుగా ఉన్నారని నేను నమ్ముటలో తప్పులేదు. కాబట్టి ఫలము వెతికే రోజు ఒకటి వస్తుంది. మీలో చక్కటి ఫలము వెతికే రోజు ఒకటి వస్తుంది. ఆశించిన ఫలము వెతికే రోజు ఒకటి వస్తుంది. కాబట్టి ఆ రోజు కొరకే మీ ఫలింపుని, మీ ఫలముని సిద్ధపరిచి ఉంచాలని ప్రభుపేట ప్రాధేయపడుతున్నాను. ఈ వాక్య పరిచర్య, ఈ ఉదయకాలపు ధ్యానము, ఈ మేల్కొరుపు ప్రార్థన, ఆ పరుగు దేనికోసం అంటే మీరు ఫలించాలి. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యం కొరకే ఆసక్తిని కనపరుస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యం వినుంటే ఆసక్తిని కనపరచుటే కాదు, దానికి తగ్గట్టుగా ఫలింపు మనలో ఉండాలి. యేసుక్రీస్తు వారి దారిని పోతూ ఆకులు కలిగినటువంటి ఆ చెట్టును చూసినప్పుడు, ఆ ఆకులు గల చెట్టు మీద ఏదైనా దొరుకుతుందేమో అని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు మీద ఏ విధమైనటువంటి పండు కనపడలేదు, ఏ విధమైన ఫలము కనపడలేదు. ప్రియ గమనించండి. చూడ్డానికి వాక్యం విన్నట్టుగానే ఉంటూ ఉన్నాం, చూడ్డానికి దేవుని యొక్క మాటలు వింటున్నట్టుగానే ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క క్రమశిక్షణ కలిగి ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఫలం లేకపోతే, నువ్వెంత వాక్యం విన్నావో, ఎంత స్వీకరించావో, ఎంత దానికి తగినట్టుగా నడుచుకున్నావో ఆలోచన చేస్తే శూన్యం. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ ఫలం ఆశించే రోజు ఒకటి వస్తుంది. ఫలము నీ నుండి కోరుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఒక చెట్టును పెంచిన రైతు దాని యొక్క ఫలము కాసే రోజు వరకు వేచి ఉంటాడు. దానికి కావాల్సిన నీరు పడతాడు, ఎరువు వేస్తాడు, దానికి కావాల్సిన సంరక్షణ ఇస్తాడు, దానికోసమే తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాడు. కానీ ఒక రోజున ఫలింపు ఆశించే ఈ పని అంతా చేస్తాడు. ఆ చెట్టు నుండి ఆ ఫలింపును కోరే ఈ తోట యజమాని దానికి చేయవలసిన సపరీలన్నీ చేస్తాడు. ఒక విశ్వాసిగా, క్రైస్తవ కుటుంబముగా నీలో ఒక ఫలింపు కావాలని, నీలో ఒక ఫలింపు నేను చూడాలని, ఒక దేవునికి సేవకుడిగా, కాపరిగా మరి ఈ వాక్య పరిచర్యని మీ ముందుకు ప్రతిరోజు తీసుకుని వస్తున్నా. ఇది మీకు ఒక ఎరువు, ఇది ఒక జీవజలం, ఇది ఒక జీవాహారం. నీ పోషణకు కావాల్సినటువంటి జీవాహారం మీకు అందించబడుతుంది. ఇంత సమృద్ధిగా నీకు సమయానికి అందించుట, ఎంత కావాలనో అంత అందించుట. వెనకాల ఆంతర్యం ఏమిటంటే, ఒక దినం వస్తుంది, ఫలింపుని చూసే రోజు ఒకటి వస్తుంది. నీలో ఫలమును చూసే రోజు ఒకటి వస్తుంది. ఆ ఫలమును చూసే రోజు వచ్చేటప్పుడు నువ్వు ఫలించువాడుగా ఉండాలి, ఫలించిన దానిగా ఉండాలి. ఒకవేళ ఫలము చూడడానికి వచ్చినప్పుడు, ఫలమును చూసే రోజు వచ్చినప్పుడు ఫలము కనబడకపోతే, యేసుక్రీస్తు వారు ఆ చెట్టును శపించారు. మరుసటి దినానికి అది ఎండినటువంటి చెట్టుగా అయిపోయింది. ఒక్క రోజులోనే, ఒక్క దినములోనే, ఒక్క గడియలోనే ఎండినటువంటి చెట్టుగా మార్చబడి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయి. నీకు ఇవ్వబడుతున్నప్పుడు దాన్ని మనం తీసుకొని దానికి తగ్గట్టుగా మనం ఫలించడానికి ప్రయత్నం చేయాలి. వాక్య పరిచర్య ఎందుకు ఇవ్వబడుతుంది? ఒక సేవకుని యొక్క గొప్పతనం కోసం, లేకుంటే ఈ సేవకుడు తన యొక్క ప్రతిభను కనపరుచుకోవడం కోసము. ఏ సేవకుడికైనా ఉన్నటువంటి భారం ఏమిటంటే, ఈ వాక్య పరిచర్య ద్వారా ఈ జీవాహారం మీరు పొందుకుని, కావలసినటువంటి ఆత్మీయత మీరు పొందుకుని ఫలించాలి. ఫలింపులోనికి మీరు రావాలి. ఆ ఫలము వెతికే రోజు నాటికి మీలో ఫలము కనబడితే, కనబడకపోతే యేసు నిర్వంతి ఏం చేయకపోయింది.
వేసినటువంటి నీళ్ళన్నీ ఏమైపోయాయి, మరి తీసుకున్న ఆ యొక్క జాగ్రత్తలన్నీ ఏమైపోయాయి, సఫరీలన్నీ ఏమైపోయాయి అంటే నిష్ప్రయోజనం అయిపోయినాయి, పనికిరాని దాని వల్ల అయిపోయావు. ఒక మరి ముద్దుబారినటువంటి చెట్టుగా మారి నీలో ఫలం లేదు. ప్రియ సహోదరుడా, నీలో ఈ స్థితి ఉండకూడదని, మీలో ఎవరిలో కూడా ఎలాంటి స్థితి ఉండకూడదని మరొక ఉదయకాల సమయంలో వాక్యమును మీకు అందిస్తూ, ఈ వాక్యపు ఉద్దేశాన్ని మీకు తెలియచేస్తూ మీరు ఫలించాలని ఆశపడుతున్నాను. నేను శ్రమ పడుతున్నాను, ప్రతిదినము వాక్యం మీకు అందిస్తున్నాను. నేను ఆశించడం తప్పలేదు, మీరు ఫలించాలన్నటువంటి ఆశ నేను కలిగి ఉండడం తప్పలేదు. మీరు ఫలమును చూపించే వారిగా ఉండాలని కోరుకోవడం తప్పలేదు. ఎందుకంటే నేను ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాసపడుతున్నాను, ఎంత మీకు అందించాలంత అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నేను కోరుకోవడం తప్పలేదు. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ నుండి ఆశించడంలో అస్సలు తప్పలేదు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక నిర్ణయం నీది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో పరీక్షించుకోవాల్సినటువంటి ఆ సమయం ఆసనం. ఫలము వెతికి నటికి నీ ఫలము ఏమై ఉన్నదో, అది పుష్పిస్తుందా, కాయ కాసిందా, పక్కమునకు వచ్చిందా, ఎలా ఉందో ఒకసారి ఆలోచించి. ఒకవేళ ఇంకా మొద్దుబారినటువంటి స్థితిలో ఇంకా నీ స్థితి అలాగ ఉంటాయి కదా, ఇప్పుడే ఒకసారి పరీక్షించుకొని పరిశీలన చేసుకొని, ప్రభా నన్ను ఫలించేటువంటి స్థితిలో ఉంచు నాయన. నువ్వు ఫలము చూసే నాటికి నేను ఆ ఫలమును కనుపరిచేటువంటి అనుభవాన్ని నేను కలిగి ఉండకు సహాయం ఇచ్చే ప్రభా. ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏకీభవించి నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దగల తండ్రి, కృపగల దేవా, మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, ఫలమును చూసే నాటికి మేము ఫలమును కనపరచాలి. ఫలమును వెతికి ఒక రోజు వస్తుంది, ఆ నాటికి మాలో ఫలం కనపడాలి. లేకుంటే ఇదిగో ప్రభా, చెట్టుకు పట్టిన స్థితి మాకు, ఇదిగో గొడలి ఆ చెట్టు యొక్క మొదకుకి కట్టబడి ఉంది. అది ఫలించినా సరే ఫలించకపోతే కొట్టువేయబడుతుందని, నరికి వేయబడుతుందని సెలవిస్తున్నారు. దేవా, స్థితిని మేము సరైనటువంటి వాక్యం ఎత్తుపడుతున్నప్పుడు పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి. ఫలింపులోనికి మేము రావడానికి చూపించండి. మీ కొరకే ఫలించేటువంటి నీ బిడ్డగా నేను ఉండటకు కృప చూపించండి అని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారందరినీ కూడా నీ తీర్మానంలో నిలబెట్టి వారిని ఫలించేవారుగా, ఫలింపుని కనపరిచేవారుగా ఉంచమని ప్రార్థన చేస్తాను. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసు నామములో ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్.